వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. వైభవంగా హనుమాన్ జయంతి. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని విద్యుత్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ కార్యాలయంలో సర్కిల్ ఆఫీసర్గా జంగం నరేష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈ సునీత, విజయ్ సీనియర్ ఆఫీసర్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని, మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి గెలుపు ఖాయమని కోసిగి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గరకు రావాలని సవాల్ విసిరగా అందుకు స్పందించిన మంత్రాలయం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని, అలాగే మంత్రాలయం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం ఎన్ రాఘవేంద్ర రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని, మంగమ్మ సవాళ్లకు ప్రతి సవాల్గా 50 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల పొలాన్ని బెట్టింగ్ పెడతాను అని మంగమ్మకు దమ్ము ధైర్యం ఉంటే నరసప్ప గుడి దగ్గరకు రావాలని పిలుపునిచ్చాడు. అది కాస్త వైరల్ కావడంతో మంత్రాలయం పోలీసులు చిన్నోడిని అదుపులోకి తీసుకున్నారు. రేపు 1వ తారీఖుకి మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అతనేమి, మరి పైన సీఎం అతనేమి, మెజార్టీతన పైన సీఎం గెలుస్తాడా, ఇక్కడ బాలనాగిరెడ్డి గెలుస్తాడా? ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి 1వ తారీఖుకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని 10 గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను. మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి అవుతాడగానని మీకు అందరికీ చెప్తాను. మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పటికిన్నా మరి ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికీ చెప్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని రావాలని మీకు అందరిని కోరుతాను. మరి మన ఎలక్షన్లనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకుంటే సర్వ మేమేం చూడలేదు. సర్వ ఇంకా ఎడిచేది 4-5 రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లం గుడితాకి వచ్చి డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి 10 గంటలకని మీకు అందరికి చెప్పి వీటిని కోరుతున్నాను. మంగమ్మ, నా పేరు మంత్రి చిన్న ఒకరూరు. 2 ఎకరాలు పొలం పెడతాను. బోర్డు వేసానే ఏమని వేసుకున్నా చేను 50 లక్షలు పోతుంది. 2 ఎకరాల పొలం నాది. నాగవేంద్ర రెడ్డి గెలిచేది ఖాయమే. ఎమ్మెల్యే అవుతాడు చంద్రబాబు, సీఎం అవుతాడు చంద్రబాబు. మెజార్టీతో గెలుస్తాడు ఖాయమే. ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ గుడి దగ్గరికి రావాలా. మంగమ్మ, నువ్వు 20 లక్షలనేవే మేము 50 లక్షలు పెడుతున్నాము. భూమి కొత్త చూడి రా, కొత్త ధైర్యం ఉంటే నర్సప్ గుడి దగ్గరికి వస్తావు. మంగమ్మ, గెలిచేది మామే చూడి, ధైర్యం ఉంటే రావాలా. నా పేరు మంత్రికి చిన్న చూడి రావాలా. ఏం చేసి రావాలా మంగమ్మ? నీ వెనక గుండి ధైర్యం ఉంటే రావాలా. నీ వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రావాలా.
మహబూబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ అద్వైత్ కుమార్, జిల్లా ఎస్పీ సుధీర్ రంగనాథ్ కేకెన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపివేలా ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం అనే కార్యక్రమం చేపట్టిందని, ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి గౌరవ కోరుతున్నాం. మన బిఆర్ అంబేద్కర్ గారికి, జయశంకర్ గారికి పూలతో వారు సత్కరిస్తూ వారిని వేడుకుంటున్నారు. అదేవిధంగా మన ఎస్పీ గారు కూడా పూలను అలంకరిస్తూ పూలమాలను అలంకరించి, అదేవిధంగా ఏసీ రెవెన్యూ గారు వారి ఆధ్వర్యంలో, మన అధికారులందరి ఆధ్వర్యంలో ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ రెవెన్యూ ఏసీ గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ శుభాభివందనాలు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి 6 గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతుంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ వినూత్నంగా రైతు నేస్తాం కార్యక్రమం చేపట్టింది. మరియు 24-25 సంవత్సరంను గాను వానం కాల అంటూ వ్యాధులు, సీజన్ వ్యాధులు రాకుండా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శుభ సమయంలో జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వామ్యం అవుతున్న అధికారులకి శుభాభివందనాలు, పాత్రికేయులకు మరియు ప్రతి ఒక్కరికి రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
విద్యార్థి దశల్లోనే చిన్నారులకు క్రమశిక్షణ అలవరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిలంబం వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకుంటే దేశానికి ఉత్తమ పౌరులుగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల వల్ల చదువుల్లో రాణించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు. అట్లా ఉండండి. చూడమ్మా, అందరు ఇట్లా చూడండి అమ్మా, అడ్డం పెట్టుకోతండి అమ్మా. ఇట్లా చూడమ్మా పాప, బేబీ ఇట్లా చూడు. చూడు, రెడీ. అట్లా ఉండండి, అట్లా ఉండండి. రెడీ. ఇంకో వేరే పిల్లలు ఇంకోటి ఇద్దరికి సార్ ఒకసారి ఇట్లా పట్టుకోండి సార్, ఇట్లా కనపడతా పట్టుకోండి సార్. బాబు ఇట్లా సార్ ఒకసారి ఇట్లా సార్ ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. సార్ ఓకే. రెడీ సార్. బాబు బాగుంటాయి. యాపిల్ కాస్ట్లీ సార్ ఎప్పటికీ. టేస్ట్ బాగుంటుంది సార్. మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో శిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగించే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే ఒక దేశ భవిష్యత్తు అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుందని మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్. వీళ్ళే ఇన్వెస్ట్మెంట్, వీళ్ళే క్యాపిటల్. వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణతోగానే మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. సో ఈ స్పోర్ట్స్ వలన వాళ్ళలో క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ దేహదారుణ్యం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ యోగా, ఈ మెడిటేషను, ఈ స్టిల్నెస్, సైలెన్స్ ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల. ఎందుకంటే మొక్కై వంగనిది మానై ఉండునా అని చాలా టఫ్ అయిపోతుంది తర్వాత. ఇంకోటి ఏమంటే ఈ చిల్డ్రన్ గానే ఈ రకంగా క్రమశిక్షణకు అలవాటు పడినారంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో రేపు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడతారు. కాబట్టి అవన్నీ మన దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కంబాలపల్లిలో పురవీధిలో హనుమాన్ శోభయాత్ర, కోలాటాల, భజన కీర్తనలతో ఘనంగా నిర్వహించారు. విధి విధాన మంగళహారతులతో రథానికి స్వాగతం పలికారు. బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ హై స్కూల్లో డూ యోగా ఢిల్లీ యోగా శిక్షణ శిబిరంలో శిక్షకులు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యోగా గురువు రవీంద్రచారి ఆధ్వర్యంలో ఉదయాన్నే యోగా ఆసనాలు వేసిన తర్వాత హనుమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ సంకీర్తనలు పాడారు. విద్యానికేతన్ స్కూల్ నుండి యోగా సాధకులు హనుమాన్ కీర్తనలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి బ్రాహ్మణవాడలోని చిన్న కోవెల గుడిలోకి రామమందిరం వెళ్లి హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా భక్తి పారవశ్యంతో భక్తులు హనుమాన్ నామస్మరణతో బ్రాహ్మణవాడ వీధులన్నీ మారుమ్రోగాయి. 26, 27. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ రామ శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ
స్లోగన్ జై జై హనుమాన్ జయ రామ శ్రీరామ జయ జయ రామ 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 స్లోగన్ జై హనుమాన్ జయ రామ శ్రీరామ జయ జయ రామ 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 జయ రామ శ్రీరామ జయ జయ రామ. అందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పవనసుత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా డూ యోగా డైలీ యోగా శిబిరం నుండి మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డూ డైలీ యోగా తరపు నుంచి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సాధకులకి పేరు పేరున. డూ డైలీ యోగా తరపు నుంచి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వచ్చిన సాధకులందరికీ చాలా ధన్యవాదాలు. జై గురుదేవ్. డూ యోగా డైలీ యోగా సాధకురాలు. మేము డూ యోగా డైలీ యోగాలో స్పెషల్ ఏంటంటే ప్రతి పండుగ పర్వదినాన్ని ఎంతో ఆనందోత్సాహంగా ఉర్రూతలు ఇచ్చేట్టుగా ఎంతో దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతో అందరం కూడా కనిపిస్తున్నాము. ఆ విధంగా ప్రతి పర్వదినాన్ని చేసుకుంటాము. అలాగే ఈ రోజున హనుమంతుడి జన్మదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మా డూ యోగా డైలీ యోగా సందర్భంగా అందరికీ కూడా హనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హనుమంతుడు కోటి రెట్ల బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కనుక అందరి దేవుళ్ళ కన్నా ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుచుకోవడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యోగా శిబిరంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై హనుమాన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బయట వాళ్ళ రాగానే रोहिणी काट ఎండ తగ్గ సీదా కాట్ వాతావరణం స్వయం కావాలి సార్, లేకపోతే వేడికి వర్షం పడ్డా కూడా నార్మల్ కండిషన్ సరే మీకు యాడ్ అవుతుంది. అంటే వాటర్ పొటెన్షియల్ ఉంది కదా, వాటర్ లేని చోట రాయలు బ్లాక్ ఎక్కువ BT2 అన్ని ఎక్స్పైర్ అయితే సైడ్ ఏం చేస్తారు? ఎక్స్పైరీ కాదు సార్, ఒక 3 నెలల ముందే కంపెనీకి వాళ్ళకు. ఇది ఏ కంపెనీ? తమిళనాడు లేదా? తమిళనాడు కంపెనీ లేదా? లేదు. అది ఏంటి కంపెనీ? తమిళనాడు ఏం చేస్తారు? లాస్ట్ కంపెనీ. ఇది అదిగా ఇది డిమాండ్
అంటే వాస్తవంగా కాటనే తక్కువ అవుతుంది సార్. దానివల్ల ఎక్కువ మనకి ఏం అడుగుతారు క్యారీ అవుతుంది సార్. రెగ్యులర్ టైంలో కూడా అమ్ముతారు ఎంత వాళ్ళు అమ్మాలి మాకు అమ్మితే మాకే నచ్చింది కదా సార్. అదే మాకు 50 రూపాయలు వచ్చేది రావు కదా. అదే నేను అంటే మామూలుగా ఫార్మర్ అయితేనే ఇస్తాం సార్. పక్క ఫార్మర్ అయితే మా తాత అడిగినా ఫార్మర్ అయితే లూరుగా సార్. అది రెడ్ గోల్డ్ అని గడ్డి దొన్నారు సార్. అది గడ్డి దొన్నారు అంటే పాటలు సార్, ఎరువులు మన పశువులకు. సో లూజ్ ఏం లేదు. లూజ్ ఏం లేదు సార్. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరి అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.